అల్లు అర్జున్ కు పోలీసులు మరో షాక్ ఇవ్వబోతున్నారా? ఇప్పటికే సంధ్య థియేటర్లో ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై వీడియో విడుదల చేసిన పోలీసులు ఇప్పుడు ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించబోతున్నారా? ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో మధ్యంతర బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడారంటూ ఆయన బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ వేసేందుకు రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ కు మరో షాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేయబోతున్నట్లుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఇవాళ హైకోర్టులో పోలీసులు పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ను తీవ్రంగా పరిగణిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారంటూ కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా అల్లు అర్జున్ కు మరో షాక్ ఇవ్వబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కూడా పోలీసులు సీరియస్ అవుతూ ఉన్నారు. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు మరో షాక్ తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి. అల్లు అర్జున్ కు మరో షాక్ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన కేసులో ఇప్పటికే అల్లు అర్జున్కి అటు హైకోర్టు సింగిల్ బెంచ్ మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. దీన్ని క్యాన్సిల్ చేయాలని, అంటే దీన్ని రద్దు చేయాలంటూ కూడా ఈరోజు హైకోర్టులో అటు చిక్కడపల్లి పోలీసులు అప్పీల్ పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం, ఈ మొత్తం కూడా సంధ్య థియేటర్ ఘటన మొత్తం కూడా పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే అధికార పక్షం, ప్రతిపక్షాలు, మరోవైపు బీజేపీ వీరందరూ కూడా ప్రభుత్వ తీరుపై కొంత విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా చాలా సీరియస్ గానే ఈ కేసుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మనం చూస్తాం, గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ సాక్షాత్తు అసెంబ్లీ సమావేశాల్లో సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి విషయంపై పూర్తిగా వివరాలు ప్రజలందరూ కూడా బహిర్గతం చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తాం. ఆ తర్వాత నిన్న అటు ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మొత్తం సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి పిన్ టు పిన్ అసలు అల్లు అర్జున్ ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఆ సంఘటన ఎందుకు జరిగింది, దీనికల్లా ప్రధాన కారకులు ఎవరు, వీటన్నిటికి సంబంధించిన దాంట్లో పిన్ టు పిన్, మినిట్ టు మినిట్ రిపోర్ట్ మొత్తం కూడా వీడియో రూపంలో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రజెంటేషన్ ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతుందని తెలుస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక మాట మాట్లాడారు. అల్లు అర్జున్కి ఆ రోజు విషయం తెలిసింది, రేవతి చనిపోయిన విషయము పోలీసులే దగ్గరుండి చెప్పారు, మీరు వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు కూడా అల్లు అర్జున్ మాత్రం మాట మార్చారు. మరుసటి రోజు తన విషయం తెలిసింది, అసలు పోలీసులే తన వద్దకు రాలేదని అల్లు అర్జున్ చెప్తున్నారు. కానీ పోలీసులు వెళ్ళినటువంటి వీడియోస్ రిలీజ్ చేశారు, పోలీసులు మాట్లాడిన వీడియోలు రిలీజ్ చేశారు, కానీ అక్కడి నుంచి పంపించే వీడియోలు రిలీజ్ చేశారు. అయినప్పుడు కూడా సంధ్య థియేటర్ నుంచి ఘటన నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ర్యాలీ తీసుకుంటూ అటు అభిమానులకు అభివాదం చేసుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా వచ్చేటప్పుడు నిబంధనల విరుద్ధంగా ర్యాలీ చేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. అటువైపు వెళ్ళేటప్పుడు కూడా ర్యాలీ చేసుకుంటూ అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్ళాడు. అంటే ఇదంతా కూడా అల్లు అర్జున్ మిస్యూజ్ చేస్తున్నాడు, కావాలనే తప్పుదో పట్టిస్తున్నాడు అనేది పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఖచ్చితంగా న్యాయపరంగా ఈ యొక్క సంఘటన ఎదుర్కొంటాము, లీగల్ గా తమ ఫైట్ చేస్తాము, ఎందుకంటే ఇప్పటికే సింగిల్ బెంచ్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిలేషన్ చేసే విధంగా ఈరోజు హైకోర్టులో డివిజన్ బెంచ్ లో దానికి అప్పీల్ పిటిషన్ దాఖలు చేస్తామని మాత్రము పోలీసు చెప్తారు. ఇక మరోవైపు నిన్న మనం చూసాం, అల్లు అర్జున్ ఘటనకు సంబంధించి ఓయూజేసీ నేతలు అల్లు అర్జున్ ఇంట్లో రచ్చ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఈ ఘటనలో ఇప్పటికే 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు, జూబ్లీహిల్స్ పోలీసులు. మరి కాసేపులోనే 6గురిని కూడా నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనలపై ఇప్పటికే అటు డీకే అరుణ కావచ్చు, చాలా మంది పొలిటికల్ లీడర్లు కూడా దుమారం రేపుతున్న పరిస్థితి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ జితేందర్ కాల్ చేసి కూడా మాట్లాడిన దృశ్యాలు కూడా చూడొచ్చు. అంటే పోలీసులు నిజంగానే హైకోర్టును ఆశ్రయిస్తే ఎటువంటి అంశాలను వివరించే ఛాన్సెస్ ఉన్నాయి? హైకోర్టు ఎంతవరకు వాటిని పరిగణలోకి తీసుకుంటూ ఉంది? ఖచ్చితంగా బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? న్యాయ నిపుణులు ఏం చెప్తూ ఉన్నారు?
ఎస్ మనం చూడొచ్చు కల్పబుల్ హోమసైడ్ అంటే పరోక్షంగా అల్లు అర్జున్ రేవతి మృతికి కారణమయ్యాడనేది పోలీసులు చెప్తున్న వెర్షన్. ఎందుకంటే సంఘటన జరగడానికి గల ప్రధాన కారణం అల్లు అర్జున్ రావడంతోనే ఆ తొక్కిసలాట జరిగింది. సంబంధించిన పిన్ టు పిన్ వీడియోస్ అన్ని కూడా సేకరించారు, ఎవిడెన్స్ అన్ని కూడా ఇప్పుడు సేకరించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎవిడెన్స్ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి కల్పబుల్ హోమసైడ్ సెక్షన్ 105 కింద అల్లు అర్జున్ కి ఇంటర్మ్ బెయిల్ ని రద్దు చేయాలి, మరోవైపు అతన్ని అరెస్ట్ చేసేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా డివిజన్ బెంచ్లో పోలీసులు అప్పీల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని అంటే ఈ రోజు ఎవిడెన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేశారు కాబట్టి ఆ ఎవిడెన్స్ సూచన తర్వాత, ఎందుకంటే గతంలో ఇంట్రీమ్ బెయిల్ లంచ్ మోషన్ పిటిషన్ లో పోలీసుల దగ్గర ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడం కొంత బెయిల్ ఇచ్చిందని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం పోలీసులు అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. మరోవైపు హైకోర్టు నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ మళ్ళీ బయటకు వచ్చి మీడియా సమావేశాలు నిర్వహించడం, దీని తర్వాత రాజకీయ దుమారం మొత్తం కూడా అందరూ కూడా అల్లర్లు సృష్టించడం ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన దానిపై కూడా కోర్టులో పోలీసులు తమ వాదాన్ని కూడా వినిపించే అవకాశం ఉంది. బలరాం, అంటే అల్లు అర్జున్ తరపు న్యాయవాదుల బృందానికి ఎటువంటి కౌంటర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? వారు ఏ రకంగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎస్, గతంలో మనం చూసాం సింగిల్ బెంచ్ తీర్పు సమయంలో షారూక్ ఖాన్ కేసు కావచ్చు, అదేవిధంగా అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసుని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే కాష్ పిటిషన్లో ఒకవేళ లోయర్ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు కూడా హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి జడ్జిమెంట్లు ప్రస్తావించిన తీరు కూడా మనం చూస్తాం. ఆ జడ్జిమెంట్లను బేస్ చేసుకుని గతంలో అల్లు అర్జున్కి సింగిల్ బెంచ్ జస్టిస్ జువాడ శ్రీదేవి బెంచ్ ఇంట్రీమ్ బెయిల్ని మంజూరు చేసింది. అయితే అల్లు అర్జున్ సంబంధించిన కేసు వేరు, ఒక మహిళ చనిపోయింది కాబట్టి అందుకు సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేశారు. కాబట్టి అప్పుడు గతంలో విచారణ జరిగిన సమయంలో ప్రభుత్వం దగ్గర కొన్ని ఎవిడెన్స్ లేకపోవడం కొంత నిరాశ కల్పించని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదన వినిపించడంలో కొంత విఫలమైననే మనం దీన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మాత్రం అంటే ఈ రోజు ఒకవేళ మెన్షన్ చేస్తే ఈ రోజు బెంచ్ మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ కావచ్చు కూడా వచ్చి తమ వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. ఖచ్చితంగా అటు ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కూడా చాలా సీరియస్ గానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అపరిశుభ్రమైన ఒక మహిళ చనిపోయినటువంటి మృతికి కారణమైనటువంటి అల్లు అర్జున్ ని కఠినంగా శిక్షించాలి. న్యాయపరంగా అతనికి కల్పబుల్ హోమసైడ్ సెక్షన్ 105 కింద ఖచ్చితంగా అతను అరెస్ట్ కావాలి, జైలుకి వెళ్ళాలనేది పోలీసులు చెప్తున్న వర్షన్. మరి ఈ రోజు అప్పీల్ పిటిషన్ దాఖలేస్తే అప్పీల్ పిటిషన్ ఈ రోజు మెన్షన్ చేస్తే ఈ రోజు వస్తుందా లేదా రేపు వస్తుందా మరి కాసేపు దీనికి సంబంధించిన దాంట్లో ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. బలరాం, అంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఎంత సీరియస్గా ఉంది మనం భావించాలి ఈ తాజా పరిణామాలు చూస్తూ ఉంటే? ఆల్రెడీ అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. రేపు లేకపోతే ఈరోజు పోలీసులు ఒకవేళ బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేస్తే దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటే నెక్స్ట్ ఎటువంటి స్టెప్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఇది ఎటువంటి షాక్గా అల్లు అర్జున్కి చూడాలి? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ సింగిల్ బెంచ్ తీర్పుని స్టే ఇచ్చిందంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ మళ్ళీ వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత 9th మెట్రోపాలిటన్ కోర్టులో నాంపల్లిలో ఉన్నటువంటి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తరలించింది. అతను జైలు కూడా వెళ్ళాడు. కానీ ఒక్కసారిగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం, ఆ తర్వాత కోర్టు దాన్ని కన్సిడర్ చేయడం, జడ్జిమెంట్లు బేస్ చేసుకొని మధ్యంతర బెయిల్ని ఇవ్వడం ఇదంతా మనం చూసాం. కానీ ఇప్పుడు మాత్రము పోలీసుల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అతను రావడంతోనే తొక్కిసలాట జరిగింది. బౌన్సర్లు విచక్షణ రహితంగా పోలీసుల మీద దాడి చేశారు. మరోవైపు అమాయక ప్రజల మీద కూడా తన వ్యక్తిగత సిబ్బంది అల్లు అర్జున్ సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది దాడులు చేశారనేది పిన్ టు పిన్ రిపోర్ట్ మొత్తం కూడా పోలీసులు సేకరించారు. అన్ని ఆధారాలు సేకరించారు, వీడియోలు, సీసీటీవీ కెమెరాలు సేకరించారు. వీటన్నిటిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం. ఒకవేళ ఖచ్చితంగా బెయిల్ రద్దయితే మాత్రం వెంటనే పోలీసులు మళ్ళీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.